మార్చి 18న హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వైష్ణవి హత్య కేసుకు సంబంధించి అతను తీవ్రంగా కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే హరిబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రిమాండ్కు తరలి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. జైల్లో అపస్మారక స్థితిలోకి హరిబాబు వెళ్ళాడు. అయితే ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కు తరలించిన క్రమంలో అక్కడ ఉన్న అధికారులు వైద్యాధికారులు అయితే చెప్పడం జరిగింది తీవ్రంగా కూడా అస్వస్థతకు గురయ్యాడు. అతని సిచ్యువేషన్ సీరియస్ గా ఉన్నట్టు కూడా వైద్యాధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా ఐసీయూలో ప్రెసెంట్ హరిబాబు చికిత్స పొందుతున్నాడు. హరిబాబు అస్వస్థతకు గల కారణాలు ఏంటి, ఎందుకు ఆ విధంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. మొత్తంగా ప్రెగ్నెంట్ గా ఉంది వైష్ణవి. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా ఏ మాత్రం జాలి కనికరం లేకుండా భార్యని కూడా ఆలోచించకుండా తన బిడ్డను కడుపులో మోస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు హరిబాబు. అయితే అందుకు ముందు బయటకు వచ్చిన వీడియో కూడా అందరినీ ఆలోచింపజేసిందనే చెప్పాలి. ఎవరు వస్తారో చూస్తా అంటూ కూడా అతను ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు హరిబాబు అస్వస్థత గల కారణాలు ఏంటి, ప్రెసెంట్ అతని సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం జరిగింది అన్నదానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుండి. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా హరిబాబు జైల్లో ఉన్న సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత హాస్పిటల్కి తరలించినప్పుడు సీరియస్ గా ఉంది అని చెప్తున్నారు. అపస్మారక స్థితికి గల కారణాలు ఏంటి? ఏదైతే జగిత్యాల జిల్లా లోపల సంచలనంగా మారినటువంటి యూట్యూబర్ వైష్ణవి ఇటు హత్య కేసు లోపల ఇప్పటికే హరిబాబు వైష్ణవి యొక్క భర్త హరిబాబుతో పాటుగా అతని కుటుంబ సభ్యులు ఇది జైల్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల నిన్న ఇప్పటికే 5 రోజుల నుంచి కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి హరిబాబు ఇటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యం లోపల నిన్న కొంత అస్వస్థకు గురైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే బాడీ డీహైడ్రేషన్ తో పాటుగా ఇటు వాంతులు విరేచనాలు కావడంతో కొద్దిగా అపస్మారక స్థితికి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల వెంటనే ఇటు జగిత్యాల లోపల ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏదైతే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబు ఇటు జైలు కొత్త కావడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఫుడ్ నేపథ్యం లోపలనే ఇటు కొద్దిగా వాంతులు విరేచనలతో 2 రోజుల నుండి కూడా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఒకసారిగా ఇటు బాడీ డిహైడ్రేషన్ అవ్వడంతో పాటుగా ఇటు మొత్తం వీక్ అయినటువంటి నేపథ్యం లోపల ఇటు ఉట్టిన జగిత్యాల లోపల ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి హరిబాబుకు క్రిటికల్ కేర్ లోపల అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము హరిబాబు కండిషన్ అంత సీరియస్ గా ఏం లేదు, వెంటనే కోలుకుంటున్నాడు అని జైలు శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ప్రధానంగా ఫుడ్ కారణంగానే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగిందా? అంటే ఫుడ్ సరిగా లేకపోవడం కారణంగానే, లేకపోతే ఇతరత్ర హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇన్ని రోజులు ఇంటి పరిసరాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఇంటి భోజనంతో అలవాటు పడినటువంటి హరిబాబు ఒక్కసారిగా జైలు భోజనానికి అలవాటు పడాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఈ నేపథ్యం లోపల ఇటు ఎండలు కూడా విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆ ఫుడ్ కు సంబంధించినటువంటి కారణంగానే వాంతులు విరోచనాలు అయినట్టుగా అయితే తెలుస్తుంది. దీని ద్వారానే బాడీ డీహైడ్రేషన్ అయ్యి కొద్దిగా అస్వస్థకు గురి కావడంతో వెంటనే స్పందించినటువంటి జైలు శాఖ అధికారులు ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హరిబాబు కండిషన్ అంత ఓకే ఉంది, అంత సీరియస్ కండిషన్ ఏం లేదు, కోలుకున్నాడు అని చెప్పి అయితే జైలు శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా ప్రెసెంట్ హరిబాబు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో వైద్యాధికారులు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అతిగా డీహైడ్రేట్ అవ్వడం కారణంగానే బాడీ ఈ విధంగా అస్వస్థకు గురయ్యాడు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. డీహైడ్రేషన్ కారణంగానే ఇది జరిగిందంటూ వైద్యాధికారులు చెప్పారు. అయితే తొలుత అతని కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పినప్పటికీ కూడా ప్రెసెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందంటూ కూడా చెప్పారు. మొత్తంగా మార్చి 18న హరిబాబును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వైష్ణవి హత్య కేసుకు సంబంధించి అతని కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అక్కడ ఫుడ్ పడక కొంచెం అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన క్రమంలో అతన్ని హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యాధికారులు ట్రీట్మెంట్ చేసి ప్రెసెంట్ తొలుత అతనికి కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అతని కండిషన్ కొంచెం నిలకడగా ఉందంటూ కూడా వైద్యాధికారులు చెప్పిన క్రమంలో అంత కుటుంబ సభ్యులు అయితే ఊపిరి తీసుకున్నారు. అసలు హరిబాబుకు సంబంధించి నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, అతని ఐసీయూ నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు, ఏం జరగబోతుంది అన్న దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గౌతమి, చెప్పండి. హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన క్రమంలో అతన్ని హాస్పిటల్ కు తరలించారు. ప్రెసెంట్ అయితే అతని హెల్త్ కండిషన్ నిలకడగా ఉంది అంటున్నారు. తదుపరి ఎలా ఉండబోతుంది? రైట్ ప్రశ్న అయితే ముఖ్యంగా హరిబాబు
పోలీసు అదుపులో ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కుటుంబ సభ్యులందరూ హరిబాబుకి అసలు ఎటువంటి శిక్ష వేస్తారు, అసలు శిక్ష వేయాల్సిన అవసరం ఏంటి, నా కూతుర్ని ఎలా అయితే చంపాడో అదే విధంగా హరిబాబుని మాకు అప్పచెప్పండి మేము చంపుతాము అని చెప్పి మొత్తం ఊరంతా కూడా ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోని ఇటు హరిబాబు అస్వస్థలోకి వెళ్ళడం, అలాగే హాస్పిటల్ కి తరలించడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే పోలీసులు ఏమైనా కొట్టారా, లేకపోతే ఎందుకు అస్వస్థకి గురవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అతనికి ఇంతకు ముందు ఏమైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా బాగాలేదా? ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం అటు వాళ్ళ తల్లిదండ్రులు ప్రెషర్ పెట్టడం వల్లనే తను ఈ విధంగా వైష్ణవిని చంపాల్సి వచ్చింది అని చెప్పి ఇటు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుండి ఈ రోజు వరకు కూడా తన వైష్ణవిని చూసుకున్న విధానం కావచ్చు, లేకపోతే ఎంతో ప్రేమగా మమ్మల్ని కూడా ఒక మాట అనకుండా చూసుకునేవాడు, అంత ప్రేమగా చూసుకున్న వ్యక్తికి అవతల వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అయితే ఆస్తి తీసుకొని రమ్మని, లేకపోతే డబ్బులు తీసుకొని రమ్మని, కట్నం కావాలి అని, లేకపోతే ల్యాండ్ కావాలని ఈ విధంగా తనని ప్రెషర్ పెట్టడం, లేకపోతే వేరే సంబంధం నిజామాబాద్ సంబంధించి వేరే సంబంధం వచ్చింది, వాళ్ళు 30 లక్షలు కట్నం ఇస్తారు, ఇదంతా ఇస్తారు, నువ్వు వదిలిరా అని చెప్పి, అంటే ఈ ప్రెషర్ లోని ఏం చేయాలో తెలియక తన భార్యని చంపాడు, మొత్తం కూడా వాళ్ళ తల్లి మార్చేసింది అని చెప్పి ఇక్కడ వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరి అయితే ఇప్పుడు చనిపోయిన తర్వాత తన కొంచెంగా ఇవన్నీ కూడా గుర్తు రావడం, లేకపోతే ఇట్లాంటివి తను ఏమైనా చేసిన దానికి పశ్చాత్తాప పడుతూ ఉన్నాడా, దానికి సంబంధించి పోలీసులతో అంటే ఎక్కువ శాతం ఏమైనా ఎమోషనల్ గా ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నాడా, లేకపోతే ముఖ్యంగా జైల్లో తన పరిస్థితి ఏ విధంగా ఉంది, వైష్ణవికి తను అంటే అన్యాయంగా చంపేశాను అని చెప్పి ఏమైనా చెప్తూ ఉన్నాడా, దీనికి సంబంధించి ఆయన ఏమైనా అస్వస్థకి గురయ్యాడా, లేకపోతే పోలీసులు కొట్టారా, ఇంట్రోగేషన్ సమయంలో ఏమైనా కొట్టారా, లేకపోతే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఇటు బయట కూడా చాలా మంది అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హరిబాబు యొక్క కుటుంబ సభ్యులైతే ఏం జరిగిపోతుందో ఏంటో అని చెప్పి అనుకుంటున్న టైంలోనే మళ్ళీ ఆయనకి హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ ఇచ్చి ఓకే ఇప్పుడు నిలకడగా ఉంది అనగానే వాళ్ళైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇటు వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా హరిబాబు వాడు ఎలాంటి వాడైనా కావచ్చు, లేకపోతే ఎంత ప్రెషర్ పెట్టినా కూడా ఇలా నా కూతుర్ని చంపడం అనేది కరెక్ట్ కాదు, కొడుకు కన్నా ఎక్కువగా మేము చూసుకున్నాము, వాడి పేరు మీద ల్యాండ్ రాసిచ్చాము, వాడి పేరు మీద ఎందుకంటే తనకున్న కొడుకులను కూడా పక్కన పెట్టి అల్లుడే తన కొడుకు అని చెప్పి ఎంతో ప్రేమగా చూసుకుంటున్న టైంలో ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటు హరిబాబుకి జైల్లో ఏది జరిగినా గానీ వీళ్ళు కూడా ఆనందించే పరిస్థితుల్లోనే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు డిపార్ట్మెంట్ కి కానీ, లేకపోతే జరిగిన కొన్ని సంఘటనలు కానీ వాళ్ళు ఎగ్జాంపుల్స్ గా తీసుకుని అదే విధంగా మీరు చంపేయండి, లోపల అయిన పోలీస్ స్టేషన్ అయినా చంపేయండి, వాడిని మాత్రం బయటికి వదిలిపెడితే మేము చంపేస్తాము, శిక్ష వేసి ఆ శిక్ష తీరి వాడు బయటకు వచ్చినా కూడా మేము చంపేస్తాము అని చెప్పి కూడా ఈ రోజు ఇటు కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రచున రైట్, థ్యాంక్ యూ గౌతమి. సో మొత్తంగా హరిబాబును ప్రజెంట్ హాస్పిటల్కి తరలించారు అధికారులు. అక్కడ వైద్యాధికారులు అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డిహైడ్రేషన్ కారణంగానే అతను అస్వస్థతకు గురైనట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తంగా వైష్ణవి హత్య కేసుకు సంబంధించి అటు కుటుంబ సభ్యులు ఏదైతే హరిబాబుపై అనుమానం వ్యక్తం చేసి అతని కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు చేస్తారో అనంతటికి సంబంధించి కూడా అతనిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అసలు ఈ ఘటన అంతటికి సంబంధించి కుటుంబ సభ్యులు బయట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. రైట్. అయితే ప్రజెంట్ తల్లి మాటల్లో వింటున్నాం కదా, అసలు ఎంత ఆవేదన. అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆ పక్కనే వాళ్ళ తల్లి తండ్రి అంటే పక్క రూమ్లో ఉంటారు, ఈ రూమ్లోని వైష్ణవి అలాగే హరి ఈ రూమ్లో ఉంటూ ఉంటారు. మరి అంతలాగా ఎటువంటి శబ్దం కూడా రాకుండా, ఎటువంటి అరుపులు కూడా వినిపించకుండా అంత రాత్రిపూట అలా ఎలా చంపగలిగాడు అన్నది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఏమైనా మత్తు మంది ఏమైనా ఇచ్చాడా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడే కదా మీరు పొద్దున్న వచ్చి చూసినప్పటికీ మీ చెల్లి ఇక్కడే వాడు ఎట్లా అంటాడు అంటే వాడిని ఏ స్వరూపం మాకు తెలియదు, మస్తు మంచుడు అనుకున్నాం, నిజంగా మస్తు మంచిగా అనుకున్నాం. మీరు సరే తల్లిదండ్రులు అంటే ఓకే, అన్నదమ్ములు మీరైనా సరే ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి చిట్టి అందరితోటి కంటే మా వైఫ్ జాను ఆమెతోటి నాతోటి ఎక్కువ ఉంటుంది. ఏ ఫంక్షన్స్ అయినా కానీ, ఏ దావతులు అయినా కానీ, బర్త్డే దావతులు అయినా కానీ మేమిద్దరం వేసుకుంటాం. మా 2 ఫ్యామిలీలు ఏ ఫ్యామిలీ అని మీ ఇద్దరు తీసుకుంటాం. మా అందరికన్నా మాతో మస్తు క్లోజ్ ఉంటుంది. ఈయనను కూడా మేము మస్తు అబ్జర్వ్ చేసినాం. అరే ఇంత మంచి అమ్మాయికుడు మా చెల్లెకి దొరికిండు, మంచిగా చూసుకుంటాడు మా చెల్లిని, మంచిగా చూసుకుంటాడు. 2-3 సార్లు ఏమన్నా అన్న కూడా చిట్టి ఓకే చిట్టి అని అంటుండే. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కోపడుతున్నామో మా చిట్టి మీద కోపడుతున్నామో, అమ్మ వీడు ఎట్లా ఉన్నాడు, కథ చేంజ్ ఉన్నది, వీడు ఎట్లా అంటాడో అనిపిస్తుండే. ఒక్కసారి కూడా గొడవాలి. అయినా వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవ జరుగుతున్నాయి కానీ మా చెల్లె మాకు చెప్పలే. అండ్ నేను ఇలా ఒక వీడియో చూసిన, సంధ్య రెడ్డి ఆమె మాట్లాడింది, చిన్నది పెద్దది అన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిండు, అది వాస్తవం అనుకుంటా మాట్లాడింది. అది నాకు నచ్చలేదు. చెప్తున్నా,
మా చెల్లెకి పెళ్ళైంది. పెళ్ళైనాక 2 నెలల దాకా తను వీడియోస్ తీయలేదు. ఇప్పుడు యూట్యూబ్ తీసి జైల్లో అపస్మారక స్థితిలో ఉన్న హరిబాబును హాస్పిటల్ కు తరలించారు. ప్రెసెంట్ తొలుత తన కండిషన్ సీరియస్ గా ఉంది అని వైద్యాధికారులు చెప్పారు. అయితే అది కూడా తమకు అనువుగా మార్చుకునేందుకు వైష్ణవి పేరెంట్స్ ఉన్నారు. ఎందుకంటే అతనికి ఏం జరిగినా కూడా సంతోషించే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తమ కుమార్తెను అత్యంత కిరాతకంగా ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా హత్య చేశాడు హరిబాబు. ఈ నేపథ్యంలో వారంతా కూడా అతనికి సంబంధించి హర్షం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రెసెంట్ అతని కండిషన్ నిలకడగా ఉంది, హెల్త్ నిలకడగా ఉంది అంటూ కూడా వైద్యాధికారులు చెప్పారు. మళ్ళీ తిరిగి అతన్ని జైలుకు తరలించే అవకాశం ఉంది. మొత్తంగా హరిబాబుపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? తమ కుమార్తెను అంత కిరాతకంగా హత్య చేశాడు కాబట్టి అతన్ని మాకు అప్పగించండి, మేము అదే విధంగా కూడా అతనిపై రివెంజ్ తీర్చుకుంటామన్న విధంగా వైష్ణవి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు అటు హరిబాబుకు సంబంధించిన కుటుంబీకులను కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మొత్తంగా ఐసీయూలో ప్రెసెంట్ హరిబాబు ఉన్నారు, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అనంతరం ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అధికారులు? అతన్ని తిరిగి జైలుకు పంపించిన అనంతరం యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అన్నది చూడాలి. నిందితుడుగా ఉన్నాడు. అయితే హరిబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా